పల్లి స్వరూప ఆమె నీట్లో మంచి ర్యాంక్ కొట్టారు. సో మనం రాసుకో సాంబా ఛానల్లో ఏంటంటే కల్లూరులో ప్రతిభ గల విద్యార్థులను మనం బయట తీసుకొస్తున్నాం. సో స్వరూప వాళ్ళ ఫాదర్ కూడా లేరు, చాలా పేదవాళ్ళు వాళ్ళు. సో తను నీట్లో చాలా మంచి ర్యాంక్ కొట్టారు. వాళ్ళ ఫాదర్ లేరు, చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు. సో ఆమె ప్రతిభ గల విద్యార్థిని కాబట్టి మనం గ్రహించి మనం వచ్చాము. సో ఒకసారి ఆమెతో మాట్లాడాము. సో స్వరూప అంతేనా? కొత్తపల్లి స్వరూప. ఓకే. సో ఇప్పుడు నువ్వు నీట్ రాసావు కదా, నీట్ ఎంత ర్యాంకు? మన స్టేట్ ర్యాంక్ 1640, 1647 చాలా నైస్ ర్యాంక్ ఇది. సో నీట్లో సో నీ విద్యాభ్యాసం ఎక్కడ సీట్ ఎక్కడ వచ్చింది నీకు? కంగ్రాచులేషన్స్, మంచి కాలేజ్. ఓకే, కంగ్రాచులేషన్స్. అసలు విద్యాభ్యాసం కల్లూరులో ఎక్కడెక్కడ చదివారు ఏంటి? ఫస్ట్ టైం కల్లూరులో అయింది. ఓకే. ఇంటర్ వచ్చేసి ఖమ్మం గురుకులలో చదివాను. ఓకే, ఖమ్మం గురుకుల. ఇంటర్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? గురుకుల 978 వచ్చాయి. ఇంటర్ 978. ఓకే. కాలేజ్ బాగుంటుందా మరి అక్కడ? ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఓకే, ఆడైతే చదివాను. నువ్వు చాలా పేదరికంలో ఉన్నావు కాబట్టి గవర్నమెంట్ రెసిడెన్షియల్లో వాడుకొని అక్కడ చదివాను. సో ఇంటర్లో ఆ ర్యాంక్ వచ్చింది. సో నీట్ రాసావు. నీట్ మరి నేషనల్ వైడ్ కదా, చాలా కాంపిటీషన్ ఉంటుందిగా. సో మరి నీకు ఆ ర్యాంక్ ఇప్పుడు అన్ని మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ వచ్చింది. సో నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యేది అసలు? అంత తక్కువ ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు ఎన్ని గంటలు చదివేది, అసలు ఎలా చదివేది? మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు చాలా క్లాస్ చిన్నది. ఓకే. 1.5 అవర్ బ్రేక్ ఉండేది. ఆఫ్టర్నూన్ 1.5 అవర్ బ్రేక్. 2 నుంచి మళ్ళీ నైట్ 10 వరకు స్టడీ అవర్స్ ఉండేది. ఓకే. అవి చదివి డౌట్స్ అన్ని సార్స్ తోటి క్లారిఫై చేసుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత కూడా నార్మల్ నెసరీ వర్క్స్ అన్ని చేసుకొని మళ్ళీ 12 చదువుకునేవాళ్ళు. ఇదే డైలీ రొటీన్. ఓకే. సో ఇప్పుడు మనకి బయాలజీ వాళ్ళకి కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం హార్డ్ అంటారు. మరి ఎలా నువ్వు ఎట్లా చేసిన ఫిజిక్స్ కెమిస్ట్రీ? యాక్చువల్లీ నాకు ఫిజిక్స్ ఎక్కువ వస్తాయి మార్క్స్ బయాలజీ కంటే. కానీ ఫైనల్ ఇట్లా అయితే ఫస్ట్ ఫిజిక్స్ చేసేసరికి ఫిజిక్స్లో మార్క్స్ తగ్గాయి. టైం ఏమైనా ఫిల్ అయిందా? ఫిజిక్స్ పేపర్ కొంచెం హార్డ్ వచ్చింది. సో ఫస్ట్ ఫిజిక్స్ పట్టుకునేసరికి కొంచెం అక్కడ టైం కొంచెం వేస్ట్ అయింది. చాలా పేదరికం ఉంది. నాన్నగారు చనిపోయారు. సో అమ్మ పనికి పోవాలి, మరి గవర్నమెంట్ కాలేజీలో చదివావు. సో మెడిసిన్ అనేది ఇప్పుడు చాలా రిస్కీ వ్యవహారం. ఉంటుంది. నీట్ రాసి ర్యాంక్ రావాలి, మరి నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసినావు. మరి నువ్వు ఇలా రీచ్ అవుతాను అనుకున్నావు. అసలు ఈ గోల్ నీకు ఎట్లా ఏర్పడింది? ఇందులో రావాలని నాకు ఇంటర్ నుంచి దీని మీద రావాలని, డాక్టర్ రావాలి అని కోరుకుందా? ఓకే. అప్పటి వరకు లేదు. ఇంటర్లోనే కొంచెం ఇట్లా అవ్వాలని చెప్పి నాకు అనిపించింది. ఓకే. చాలా మనీ అయితే అనుకున్నా అప్పటి వరకు. కానీ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూసేసరికి గవర్నమెంట్ సీట్ వస్తే అంత ఏం అవ్వవు అని తెలుసుకొని నేను దీనికి ప్రిపేర్ అయ్యడం స్టార్ట్ చేశాను. మనం సాధించాలనుకుంటే సాధించవచ్చు. చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా, 3rd టైం అటెంప్ట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మన ప్రయత్నం అయితే ఆపకూడదు. ఫస్ట్ సంవత్సరంలోనే బాగా 1 సంవత్సరంలోనే రావాలని సీట్ పట్టాలని ఉన్నాను. ఫస్ట్ సంవత్సరం పెట్టేటప్పుడు తర్వాత నెక్స్ట్కి నేను సీట్ పడతా అని చెప్పింది. అయితే 1 సంవత్సరంలోనే 1 మార్కులోనే పోయింది. అయితే మళ్ళీ బాగా ఏడుస్తాను. ఏడుస్తుంటే ముగ్గురం కలిసి ఏడుస్తాను. ఏడుతుంటే అమ్మ వారు కూడా లేరు, నాన్న కూడా లేడుగా, నువ్వు బయట ఇంకేమన్నావు నీకు, నువ్వైతే మంచి డబ్బులు. నమస్తే. మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, కల్లూరు శాంతినగర్లో ఉన్నాం. సో ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాసి నీట్లో మంచి ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది ఒక పాపకి. వాళ్ళ డీటెయిల్స్ ఏమి కనుక్కున్నాం, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అసలు వాళ్ళకి ఆ సీట్ సాధించడంలో వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఏంటని డీటెయిల్స్ అన్ని ఆమె చెప్తుంది. ఏం పేరు అమ్మ? స్నేహ. ఎంత పేరు? ఖమ్మంపాటి స్నేహ. సీట్ ఎక్కడ వచ్చింది? పట్నం మహేందర్ రంగారెడ్డి. ఓకే. సో అసలు నీకు మనకి ఇప్పుడు నీ ఎడ్యుకేషన్
కల్లూరు నుంచి చదివారు అప్పుడు ఎక్కడ చదివారు నువ్వు ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు ప్రతిభా స్కూల్ చదివాను. ఓకే 6th 7th టేగులపల్లి మోడల్ స్కూల్, 7th 8th 9th 10th దానిగూడెం సివి సోషల్ వెల్ఫేర్, ఇంటర్ కృష్ణవేణి. సో ఇప్పుడు అసలు నీట్ అనేది చాలా నేషనల్ కదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా. సో మరి మనం ఒక పేదరికంలో ఉన్నాం. మీ ఫాదర్ ఏం చేస్తారన్నా? రాడ్ బెడ్డింగ్. సో మీకేం వ్యవసాయం లేదు, ఏం లేదు. సో పిల్లల్ని చదివించుకోవాలని అయినా సరే ఎంత ఖర్చు అయినా రాడ్ బెండింగ్ అయినా సో చాలా కష్టపడుతున్నారు కదా మరి వాళ్ళు నాన్నగారు. సో మరి యాజ్ ఇప్పుడు నీట్ అంటే చాలా రిస్కీ అవ్వాలి. సో మరి వాళ్ళు పేదరికంలో ఉన్న నిన్ను చదివించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. సో అసలు మీ డాక్టర్ కావాలి మరి అని నీకు అట్లా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అండ్ మనకు వస్తుందో రాదో మళ్ళీ వాళ్ళని పేదవాళ్ళు రాడ్ బెండర్. సో నీకు ఎట్లా ఎప్పుడు అనిపించింది నేను డాక్టర్ కావాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచి ఉండేది. తర్వాత దాని గురించి క్లారిటీ తెలియదు. దాని తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత గౌట్ సీట్ వస్తే మనకి అంత కష్టం ఉండదు, ఈజీగా అయిపోతుంది అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది దాని మీద. ఇంకొచ్చిన తర్వాత సర్లే మనం కూడా చేయొచ్చు, ప్రైవేట్ కాలేజ్ అంటే పెట్టలేము, గౌట్ అయితే పేరెంట్స్ పెట్టగలరు అని వెళ్ళిపోయింది దాని సైడ్. సో చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి. సో మరి ఇప్పుడు మనకి నీట్లో ర్యాంక్ రావాలంటే చాలా కష్టం కదా, మరి నువ్వు ఎట్లా చదివావు? రోజు ఇక ఫుడ్ బ్రేక్ టైం అట్లా ఒక 4 hours చేసుకున్నా, అంటే ఫ్రెష్గా ఉండాలి కదా. స్లీపింగ్ ఒక 5 hours చేసుకున్నా, ఒక 10-11 hours కరెక్ట్గా చదివేదాన్ని. అంటే డైవర్ట్ అవ్వకుండా, దేంట్లోకి వెళ్ళకుండా 10-11 hours కరెక్ట్గా చదివేదాన్ని క్లాసెస్తో కలిపి. సో ఈ టైంలో నువ్వు ఇప్పుడు నీట్లో ర్యాంక్ వచ్చి మెడిసిన్లో సీట్ వచ్చింది కదా, మరి ఇప్పుడు పిల్లలు కొంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, పండగలు పబ్బాలు అమ్మమ్మలు సినిమాలు అవి. నువ్వైతే మరి ఎన్ని రోజులు కోల్పోయినావా? అంటే వాళ్ళకు ఉండే టాలెంట్ని బట్టి ఇప్పుడు నా కెపాసిటీ ఇంతే. ఓకే నేను ఇంతవరకు చదివి కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా చదువుతారు అట్లా. మనకి కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇక హాలిడేస్ అవన్నీ వదిలేసుకొని ఇక మేము చదువుతాం. సో మ్యాక్సిమం అయితే కొంచెం హాలిడేస్ అవన్నీ చదివేసావు. ఓకే. సో ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఏంటంటే పేదరికంలో ఉన్న పేరెంట్స్ చాలా పేదలు నాన్న వాళ్ళు ర్యాడ్ బెండింగ్ చేసుకుంటారు ప్రతివేరుగా. సో పేదలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆడపిల్లల్ని చదివించాలంటే ఒకప్పుడు అసలు చదివిలే, వాళ్ళు చదివిస్తే మనకేం ఉపయోగం ఉంటుంది, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది అనుకున్నా. సో ఇప్పుడు చదివిస్తూనే ఉన్నారు. సో మరి పేరెంట్స్ మన ఆడపిల్లల్ని వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలని వాళ్ళు చదివిస్తున్నారు కదా. సో మన పేరెంట్స్ మనం అప్రిషియేట్ చేస్తూ ఆడపిల్లల్ని అసలు చదివించాలా? అంటే ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా డ్రీమ్స్ అనేవి. నాకు ఇప్పుడు డాక్టర్ అవ్వాలని ఇష్టం, నేను అవుతున్నా. కొంతమంది ఎక్స్ప్రెస్ చెయ్యరు, కానీ పేరెంట్స్ చెప్పింది చేస్తారు. ఇట్లా నేను ఇంట్లో చెప్పాను నేను చదువుకోవాలని, వాళ్ళు చదివిస్తున్నారు. నేనే అడిగితే వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారు కదా, కొంచెం మాట్లాడాలి. ఇక వాళ్ళు నచ్చినట్టు ఉంటారు కదా, లైక్ కష్టం కాకుండా. ఏం పేరండి మీ పేరు? జీవిత గారు. సో వాళ్ళ పాప ర్యాంక్ కొట్టడంలో వాళ్ళు చాలా వాళ్ళ శ్రమ కూడా ఉంది. సో అసలు మీరు ఆడపిల్లలు చదివించాలని మీకు ఎందుకు అట్లా అనిపించింది? ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లలని ఏం తేడా లేదు కదా సార్. అందువల్ల మాకు కూడా ఆడపిల్లలు చదివించుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, తేడా లేకుండా పెంచుకోవాలని ఆశ. ఎవరైనా అసలు ఆడ మగాని తేడా లేకుండా ఈక్వల్గా, ఎందుకంటే ఎవరికైనా టాలెంట్ ఉన్న వాళ్ళని అట్లా చేయాలంటారా? ఓకే. మరి పాపని ఇప్పుడు నీట్ కొట్టడంలో మరి మీకు పేదరికం కదా, సో మరి అది పేదరికమైనా నేను మా పాపని పేదరికంలో నుంచి ముందుకు తీసుకెళ్లాలనే థాట్తోనే ఎంత కష్టపడినా మా పాపని చదివించుకోవాలని ఆశపడి కష్టపడ్డాను సార్. బాగా మా ఆయన గారైనా మేమైనా బాగా కష్టపడాలి, ఆ ద్వారాగా ఇంకా తరం మార్చుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇంకా మార్చుపడాలని. సో పాప చదివితే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అనేది వాళ్ళు బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు అనేవాళ్ళు పెద్దగా చదువుకోలేకపోయారు పేరెంట్స్. సో మా పాపని చదివిస్తే వచ్చే జనరేషన్ బాగుంటుంది అంటారు. అండ్ మన పేదరికం పోవాలంటే ఇక చదువుతోనే సాధ్యమైంది అంటారా? ఓకే. వాళ్ళ పేదరికం కూడా మనం దూరం చేసుకోవాలంటే అన్నింటికి పరిష్కారం చదివే అంటున్నారు. సో వాళ్ళ పాపని చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆమె సీట్ సాధించింది. సో కంగ్రాచులేషన్స్ అండి. కల్లూరులో ఇక్కడ డబుల్ బెడ్రూమ్, ఇక్కడ పేదలుండే నివాసం, ఇది డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఒక విద్యార్థి
నీట్లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది ఆ విద్యార్థికి. సో మన రాస్కో సాంబా ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద పిల్లలు ఎవరైతే ప్రతిభ గల వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం వెలికి తీయటం, ప్రపంచాన్ని పరిచయం చేయడం మన ఉద్దేశం. సో ఈ విద్యార్థి చాలా పేదవాడు, డబుల్ బెడ్రూమ్లో నివాసం చెందుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళు సిమెంట్ పని చేస్తారు. అయినా ఆ బాబు బాగా చదివి నీట్లో ర్యాంక్ తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కాబట్టి ఆ విద్యార్థి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఆయన మాటలు ఏం చెప్తారో విన్నాం. సో ఏం పేరు నాన్న? ఉదయ్ కిరణ్. తేలినప్పుడు ఓకే. మదర్ పేరు, డాడీ పేరు? రాంబాబు. నాన్నగారు ఏం చేస్తారు? సిమెంట్ టాపిక్ పనికి వెళ్తారు, రోజువారీ టాపిక్ పనికి వెళ్తారు. జీవనం. సో మదర్ ఇంట్లోనే ఉంటారు. డబుల్ బెడ్రూమ్. సో మాకు అక్కడ ఇల్లు కూడా లేక ప్రభుత్వం ఇక్కడ ఓకే ఇల్లు ఇచ్చారు, నేను ఉంటున్నారు. సో నీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? ఎక్కడెక్కడ చదివావు అసలు? ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి ప్రతిభా స్కూల్లో చదివాను. తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సోషల్ మోడల్ స్కూల్లో చదివాను. ఓకే, టేబుల్పల్లి మోడల్ స్కూల్లో చదివావు. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్. ఓకే, సోషల్ వెల్ఫేర్. తర్వాత హైదరాబాద్లో గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్లో నీకు మ్యాక్సిమం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చదువుకున్నాం. సో మన పేరెంట్స్ పేదరికమైన మనకి ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు నువ్వు గౌదోట్లో చదువుకున్నావు కదా, సీట్ ఎక్కడ వచ్చింది? ప్రతిమ మెడికల్ కాలేజ్ వరంగల్లో ఇప్పుడు వచ్చింది సీటు. సో ఇప్పుడు మనకి నీట్ అంటే చాలా రిస్కీ ప్రాసెస్, ఎందుకంటే నేషనల్ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది కదా. సో మరి మీరు పేద విద్యార్థులు ఒక అటెంప్ట్ ఇస్తే వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ మీ పేరెంట్స్ పని చేసుకోవాలి, రోజువారీ కూలి, తర్వాత సీట్ వచ్చినా చాలా చదవాలి, కొంచెం బర్డెన్, ఎకనామికల్ బర్డెన్ కూడా ఉంటుంది కదా. సో మరి నేను అసలు సీట్ కొడతా అని నీ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? నేను డాక్టర్ కావాలనే కోరిక, నేను మన పేరెంట్స్ పేదలు కదా, మరి నీకు ఆ కోరిక ఎందుకు వచ్చింది అసలు? కొంచెం మీ మాట్లాడు. నువ్వు ఎలా సీట్ ఎలా కొట్టావు? ఎంత టైం చదివావు? నేను వచ్చేసి ఖచ్చితంగా 18 అవర్స్ అయితే పక్క. 18 అవర్స్. ఓకే. కూర్చోబెడతారు, స్లీపింగ్ తక్కువ ఉంటుంది. 18 అవర్స్. నైట్ 11కి అట్లా పడుకుంటాను, మార్నింగ్ 4కి లేస్తాను. మళ్ళీ 1 అవర్లో రెడీ చేసి కూర్చోండి. బ్రేక్స్ తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పేదవాడు మంచి పొజిషన్లో వెళ్తారు. ప్రతి పేదవాడు మంచి, ఇప్పుడు ఎంబీబీఎస్ అక్కడ బైపీసీ ఎంబీబీఎస్ కొట్టాలి, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మారుద్దామని స్ట్రిక్ట్గా ఉంటేనే సరే ఇక్కడ ఇస్తారు. అదే నాకు బాగా నచ్చింది. అక్కడ సార్ వాళ్ళు కూడా బాగా మోటివేషన్ ఇస్తారు. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ చదువు 18 అవర్స్ కూడా చదివాను. సో వేరే వాళ్ళు అందరూ అంతే సార్. అంటే మీకు 18 అవర్స్ చదవాలని చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. మరి 18 అవర్స్ అంటే స్టడీ రూమ్లో కూర్చొని 18 అవర్స్, మ్యాక్సిమం 16 అవర్స్ చదువుతున్నాం, కూర్చోబెట్టేది 18 అవర్స్ చదువుతాం. సో మీకు ఇష్టంగా ఉంటుంది కాబట్టి చదువుతారా? ఇష్టంగా ఉంటేనేనా అన్ని గంటలు? ఇష్టం ఉంటుంది, అవసరం సార్. అవసరం అంటే మనం త్వరగా మరి మన డెవలప్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ ఉపయోగపడుతుంటాం. సో మీకు ఇష్టం ఉంది, అవసరం కూడా ఉంది కాబట్టి మీరు 16 అవర్స్ అయినా చాలా కష్టపడి చదువుతున్నారు. సో ఇప్పుడు చేయడానికి కూడా మనకి చాలా, అంటే ఇప్పుడు మెడిసిన్కి ఎంతో అంత ఖర్చు అయ్యేది, మనకి చాలా పేదరికం కదా. ఎవరైనా హెల్ప్ చేస్తారని చూస్తున్నారు. అప్పులు ఉన్న వాళ్ళు తమ పిల్లల్ని, ఇప్పుడు ఆయన సిమెంట్ కాపీ కొడతారు. సో ఆయన లెక్క ఎందుకున్నా నా పిల్లలు మంచిగా ఉండాలని ఆయన చేశారు, అప్పు చేసి మరి చదివించారు. సో ఇప్పుడు మరి సీట్ వచ్చిందని హ్యాపీనా? హ్యాపీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయింది. ఓకే. ఫీజు గురించి ఆలోచిస్తాను. చాలా పేద విద్యార్థులు కాబట్టి ఇప్పుడు ఫీజు ఎక్కువ ఉంటుందేమని కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారా? సీట్ వచ్చిందని హ్యాపీనెస్ ఉంది. మనీ ప్రాబ్లం. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ఇటువంటి మన ఉదయ్ లాంటి పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి ఏమైనా సహాయం చేసినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ విధంగా చేయాలని మా రాస్కో సాంబా ఛానల్ కోరుతుంది. అండ్ ఉదయ్ కూడా నాలాంటి పేద విద్యార్థులు, నాకు అతనికి అంటే ఉదయ్కి ఇంకా ఉదయ్ లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే పేద విద్యార్థులు చదువు కోసం సహాయం చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దాతలు కూడా స్పందించండి.
ఇప్పుడు మీరు చాలా పేద, మీరు సుతార్ పని చేస్తాం అంటున్నారు, రోజు వర్కులు అంటున్నారు. సో మీ బాబుని ఇప్పుడైతే మరి బాగా కష్టపడి చదివించారు, నీట్లో ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ప్రైవేట్ కాలేజీ. సో మీకైతే కొంచెం ఫైనాన్స్ ఆర్థికంగా ఇబ్బంది ఉందని అంటున్నారు. కానీ మరి మీరు పేదరికంలో ఉండి మీ బాబుని ఇట్లా ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది, ఎందుకు అనిపించింది? అలా కాకుండా మంచి పొజిషన్లో ఉండాలి అని మీ కష్టమైనా చదివించారా? ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అంబేద్కర్ నగర్, కల్లూరులోని అంబేద్కర్ నగర్లో ఉన్నాం. సో ఇక్కడ ఎంబీబీఎస్ ర్యాంకర్స్ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది. ఈ అంబేద్కర్ నగర్ లో ఒక 2 సీట్స్ వచ్చింది. అందులో ఒక అమ్మాయి ఉంది, గర్ల్. సో వీళ్ళు సోషల్ లో చదువుకున్నారట, వెల్ టాలెంటెడ్ అమ్మాయి. సో మన రాష్ట్ర సాంబా ఛానల్ ఏం చేస్తుందంటే ప్రతిభ గల వాళ్ళని మనం చూపెడుతున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళు నీట్ లో మంచి మెచ్చారు, ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. కాబట్టి ఒకసారి వాళ్ళని మనం మన కల్లూరికి అండ్ మన ఖమ్మానికి, ప్రపంచానికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. సో మనము మాట్లాడదాం. ఓకే, ఓకేమ్మా. ఉద్దన ఆకాంక్ష. ఓకే, ఇప్పుడు నీకు రాసి నీకు ర్యాంక్ వచ్చిందా? ఓకే, ఎంత వచ్చింది ఇప్పుడు మనకు స్టేట్ వైడ్? ఎంత వచ్చింది? 6,000. ఓకే, మరి అసలు మామూలుగా స్టార్టింగ్ నుండి ఎక్కడ అసలు? 6th నుండి గురుకుల 10th వరకు. 10th బోనకల్ గురుకుల. సోషల్ వెల్ఫేర్ బోనకల్. ఓకే, 10th వరకు. ఓకే, ఎంత వచ్చింది జీపీఏ? 10 ఏంటి అప్పుడు మీరు మామూలుగా కోవిడ్ బ్యాచ్ ఏమన్నా ఉన్నాయి? కోవిడ్ బ్యాచ్, ఇలాంతా కోవిడ్ బ్యాచ్. సో 10th 10 జీపీఏ కోవిడ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ అంబేద్కర్ కాలేజ్ ఖమ్మం, సోషల్ వెల్ఫేర్. ఓకే, అక్కడ ఎంత వచ్చింది పర్సంటేజ్? అది 975,000 కి. ఓకే, నేషనల్ వైడ్ గా ఒకప్పుడు ఏది ఉండే కానీ ఇప్పుడు నేషనల్ అనటం చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది కదా. సో మరి ఒక గ్రామీణ ప్రాంతం మీరు మనమంతా కొంచెం రూరల్ ప్యాచ్చినాము కదా. సో నీట్లో మరి మనం ర్యాంక్ కొట్టాలంటే అసలు కొంచెం భయం అవుతుంది కదా. సో నువ్వు ఎలా చదివావు, నువ్వు ఎంత టైం చదివాను, అసలు నీట్లో నేను రీచ్ అవుతున్నా అని అసలు అట్లా కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అట్లా ఒకసారి నీకు మోటివేషన్, అసలు డాక్టర్ కావాలి అని ఎలా అనిపించింది కొంచెం? నాకు డాక్టర్ అనే ప్రొఫెషన్ చాలా ఇష్టం. అలా నాకు డాక్టర్ అవ్వాలని ఆశ ఉండేది. మమ్మీ వాళ్ళ ప్రోత్సాహం, పేరెంట్స్ ప్రోత్సాహంతో లాంగ్ టర్మ్కి వెళ్ళా. అక్కడ నీట్ అంటేనే ఎగ్జామ్ అయినా కానీ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఉండాలి. చెప్పింది జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటూనే ఉండాలి, రివిజన్ ముఖ్యం. అటు 10 to 12 hours చదివాను. 10 to 12 hours మాక్సిమం రివిజన్ ఎక్కువ చేయాలి. రివిజన్ ఎక్కువ చేస్తారు, హార్డ్ వర్కింగ్. సో ఇప్పుడు నువ్వు అట్లా 12 hours చదివావు, ఎక్కువ రివిజన్ చేస్తున్నావు కాబట్టి వచ్చింది. ఆన్ చేసా ఆకాంక్ష. మనం ఇప్పుడు కల్లూరులో, ఎస్పెషల్లీ కల్లూరులో మన దగ్గర వాళ్ళని, అంటే ఈ సరౌండింగ్స్ లో ఎవరైతే ప్రతిభ గల వాళ్ళు ఉన్నారో, టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళని మనం అందరికి పరిచయం చేస్తున్నాం. ఆ సందర్భంగా మనది ఒక రాష్ట్ర సాంబా ఛానల్ ఉంది, మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాము. మా ఛానల్ గురించి మీకు ఐడియా లేదు. సో ఇప్పుడు చెప్తున్నాం, మేము ఏం చేస్తున్నాం అంటే ఇట్లా మీకు లెక్క ఎవరైతే ర్యాంక్ కొడుతున్నారో, జాబ్ కొడుతున్నారో వాళ్ళని మా ఛానల్ ఆధ్వర్యంలో చిరు సత్కారం అన్నట్టు శాలువతో చేసి అండ్ వాళ్ళ ప్రపంచానికి మేము చూపెడుతున్నాం. సో దీనిలో మనం ఈ శాలువాలు కట్టేటప్పుడు నేను ఫస్ట్ తీసుకొచ్చేది అయితే ఇప్పుడు మనకి ఉబ్బన్ రాంబాబు అని కారుణ్య రెడీమేడ్ డ్రెస్సెస్ అని మదర్ రోడ్ లో ఉంటుంది. ఆయన కూడా ఒక పేద ఆయన. సో సార్ మీరు చేసే మంచి కార్యక్రమం, సో నేను కూడా దాంట్లో కొంత పార్టిసిపేట్ చేస్తానని తను శాలువాలు బహుకరిస్తున్నారు. మదర్ రోడ్ ఉబ్బన్ రాంబాబు, కారుణ్య రెడీమేడ్ డ్రెస్సెస్, వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్తున్నాం. సో మీరు కూడా ఇంకా ఇప్పుడు మీరు మన పిల్లలు ఉన్నారు కదా, చాలా మందికి మోటివేషన్ గా ఉండాలి. సో నల్లగట్ల కిషోర్ అండ్ జ్యోతి గారి కూతురు మహతి నీట్లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో మనం ఇప్పుడు కల్లూరులో ప్రతిభ గల విద్యార్థుల్ని మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం మన ఛానల్ ద్వారా. సో ఒకసారి మహతితో మనం మాట్లాడదాం. తను ఆ ర్యాంక్ రావడానికి ఎలా చదివారు, తన విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఏంటి మొత్తం విశేషాలు మనం ఆమె ద్వారా తెలుసుకుందాం. సో మహతి, ఈ సీట్ ఎక్కడ వచ్చింది?
సీట్ వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే, ఇప్పుడు నీట్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా మరి. సో మనకి నీకు ఎంబీబీఎస్ అవ్వాలి అని ఎట్లా అసలు నీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఇక చిన్నప్పటి అంటే నుంచి ఇప్పుడు జనాలు ఎక్కువ నేను చూసేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ మ్యాథ్స్ ఇంజనీరింగ్ తీసేసుకుందాం, సో అయిపోతే మనం సాఫ్ట్వేర్కి అట్లా వెళ్దామా అనుకుంటారు కొంతమంది. సో ఎంబీబీఎస్ అంటే అది కొద్దిగా రిస్కీ. సో ఈ ఫీల్డ్లో నువ్వు ఇటు ఎందుకు వచ్చావు అసలు? నీకు అది అంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉంది. ఇంకా Okay. డాడీ కూడా మోటివేట్ Okay. చేశారు బాగా చిన్నప్పటి నుంచి Okay. డాక్టర్ అవ్వాలి అని. అందుకే నేను సెకండ్ ఇయర్ లో రాకపోయినా మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నా ఎట్లయినా చదవాలి అని చెప్పి. అందుకే ఇంకా ఓకే, మరి ఇప్పుడు నీట్లో నీకు ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు అసలు ఇప్పుడు మనకి ర్యాంక్ రావాలి అంటే అసలు ఎంత కష్టపడి చదవాలి, అసలు ఎంతసేపు చదివాను ఏంటి? అంటే ఇది చాలాసేపు చదవాలి కానీ హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా 24 hours కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉండాలి. అసలు మ్యాక్సిమం చదవాలి, చదువుతూనే ఉండాలి. ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. బైపీసీ అంటేనే ఇక హార్డ్ వర్క్ ఓకే, చేయాలి. అండ్ మ్యాథ్స్ అయితే ఈజీగా వాళ్ళు ఫార్ములా వేసి లాగిస్తారట. సో బైపీసీ అయితే చాలా మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేయాలంతే, ఓకేనా? అవును. ఓకే, అయితే ఇప్పుడు మనకి మేము బయాలజీ వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం భయపడుతుంటారు కదా, మరి నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అసలు? నీకు ఏది కొంచెం టఫ్? బేసికల్గా చెప్పాలంటే నాకు 3 ఇష్టమే. కాకపోతే ఇక నేను ఇంటర్లో నేర్చుకున్న బేసిక్స్ దాన్ని బట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది నాకు. బయో ఇంకా నార్మల్ చదువుకుంటూ వెళ్ళడమే, ఇంకా అది మనం మెమరీ బేస్డ్. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఫార్ములాస్ అవన్నీ గుర్తుంచుకోవాలి. అన్నీ మంచిగానే కవర్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ గర్ల్స్ని చదివేయాలంటే కొంచెం ఇన్వెస్ట్ చేయటం కానీ ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు కూడా కొంత. మరి ఇప్పుడు నువ్వు డాక్టర్ మెడిసిన్ సీట్ కొట్టావు, సో మరి మీ పేరెంట్స్ సపోర్ట్ నీకు ఎలా ఉంది అసలు? మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత దూరం వచ్చాను నేను. లేకపోతే ఫస్ట్లోనే డ్రాప్ అయిపోయేదాన్ని. ఓకే, వాళ్ళు ఇంకా కష్టపడి ఇంకా ఫీజు కట్టి చదివిస్తున్నారు కాబట్టి ఇక నేను కూడా కష్టపడాలి కాబట్టి ఇక సీట్ నువ్వు తెచ్చుకున్నాను. కూడా సీట్ తెచ్చినావు, వాళ్ళకి హ్యాపీ అంతే కదా. వాళ్ళు చదివిద్దాం అనుకున్నారు, నువ్వు కూడా హార్డ్ వర్క్ చేసినావు. సో వాళ్ళ గోల్ రీచ్ అయ్యాను, నువ్వు కూడా రీచ్ అయ్యాను. సో కొంతమంది ఏమవుతుందంటే ఇప్పుడు మాతి కొంతమంది రాస్తున్నారు నీట్, ఎట్ ఏ టైం రావట్లేదు కదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా. సో ఒకసారి అటెంప్ట్ ఇస్తున్నారు, సో ర్యాంక్ రావట్లేదు. సో మహతి లాంటి గర్ల్స్ని ఎడ్యుకేషన్లో ముందు తీసుకురావడం వాళ్ళు పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఆమె కూడా సీట్ కొట్టింది కాబట్టి, సో సమాజానికి బాలిక విద్య చాలా ప్రాముఖ్యత కాబట్టి ఈ పాప చాలా ప్రతిభ గల విద్యార్థిని కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం రాసుకో సాంబా ఛానల్ ద్వారా పరిచయం చేస్తూ చిన్న వాళ్ళకి సత్కారం చేస్తున్నాం. అండ్ మహతి, మేము ఇప్పుడు ఏదైనా చిన్న ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ పెడతాం, ఎందుకంటే పిల్లలు ఫెయిల్యూర్స్ క్యాండిడేట్ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి మీలాంటి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు ఏమైనా సజెషన్స్ ఇవ్వమంటే వచ్చిస్తారా? ఓకే, రావాలి, ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు. సో మన కల్లూరు బాగుపడటానికి ఏం పేరు నాన్న? సయ్యద్ వసీముద్దీన్. ఓకే, మీ నాన్నగారి పేరు? సయ్యద్ వజీర్ మియా. మదరు? సయ్యద్ అస్రా సుల్తాన్. ఓకే ఓకే, ఇప్పుడు నీకు నీట్లో మంచిగా రాసావు, సో ర్యాంక్ వస్తుందని నువ్వు అనుకున్నావు. సో పేపర్ లీకేజ్ అయింది మరి. అప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి అసలు? స్టార్టింగ్ లో క్యాన్సిల్ అవ్వలే అది ఇది అనుకున్నాం. లాస్ట్ కి వచ్చేసరికి కోర్టు లైవ్ అది జడ్జిమెంట్ చూసేటప్పుడు ఏదో భయం స్టార్ట్ అయింది. తర్వాత ఇక లాస్ట్ కి క్యాన్సిల్ అవ్వలేదు అని. క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి? మళ్ళీ చదవాలి. బుక్స్ కూడా నా దగ్గర వేరే వాళ్ళకి ఇచ్చేసాను, నా దగ్గర నాకు ఎలాగో సీట్ వస్తుంది అని. అది ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియదు. ఓకే, ఇది పేపర్ లీకేజ్ అయితే పిల్లల టెన్షన్ ఎట్లా ఉంటుంది అనేది, ఆ ర్యాంకర్ అయి ఉండాయన అసలు ఎంత టెన్షన్ ఫీల్ అవుతుంది అనేది. సో పేపర్ లీకేజ్ అనేది అటువంటివి జరగవద్దు కదా. ఓకే, ఏ బ్యాచ్ ఇది? మాది కోవిడ్ బ్యాచ్. ఓకే, అక్కడ క్లాసెస్ సరిగా నడవలేదేమో కోవిడ్. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నీట్ కోచింగ్, మెయిన్స్ కోచింగ్ మంచిగా ఉంటది. ప్రతి ఇయర్ మంచి సీట్లు వస్తాయి. ఓకే, మాది కోవిడ్ బ్యాచ్ కాబట్టి కొంచెం జరగలేదు. ఓకే, ఇక తర్వాత కోవిడ్ బ్యాచ్ ఉండి కూడా తను
సరే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన నీట్ లో మంచి ర్యాంక్ కొట్టారు. ఓకే, 551 మార్క్స్ అవుట్ ఆఫ్ 720. మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు మీ ఫాదర్ ఇప్పుడు ఏం చేస్తారన్న పంచాయతీలో? గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్ మామూలుగా రోజువారీ టైప్ చిన్న ఎంప్లాయ్. ఆ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అంటున్నారు. తర్వాత వెంటనే రాదనుకో, ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు బాగా మీ యూత్ అంతా ఇప్పుడు మేము చూస్తుంటాం రోడ్ మీద. సో పిల్లలంతా చదువుతారు, కొద్దిగా రాలేదనుకో అసలు నేను నీట్ చదవను, నాకు అవసరం లేదు, నేను వేరే జాయిన్ అవుతా అనే టైప్ లో నడుస్తుంది ఇప్పుడు స్టోరీ. మరి నువ్వు కొట్టగలనని నీకు అట్లా కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అసలు మీ పేరెంట్స్ నీకు మంచి హెల్ప్ చేశారా? చెప్తున్నాను. అయితే వేరే దాంట్లో పోతాను, వద్దు నీట్ అనుకున్నాను. డాడీ రాదనుకున్నా. ఓకే, మళ్ళీ 1 year వేస్ట్, దాని తర్వాత కూడా వస్తారో రాదా అని డౌట్ ఉంటది. ఓకే, లాంగ్ టర్మ్ తీసుకున్నాం అంటేనే ఈ డౌట్ తోనే ముందు లాంగ్ టర్మ్ అంటే వస్తుందా రాదా, రాకపోతే ఏంటి, మళ్ళీ రాకపోతే నాకు ఇమేజ్ దెబ్బతింటది, అది ఒక ఫీల్ అయితే మన మనసులో ఉంటుంది కదా. ఓకే, అయితే డాడీ మమ్మీ అందరి కాదు, ఏం కాదు, 1 సంవత్సరం లాగా తీసుకున్నావుగా, ఇంకో సంవత్సరం ట్రై చేయి, ఫ్యామిలీ వాళ్ళు అందరూ చెప్పారు. అయితే మళ్ళీ తీసుకున్నా, ఈసారి వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఏం పేరానా? వసీం. ఓకే, వసీం ఇప్పుడు మనకి నీట్ రాసి 2000 ర్యాంక్ కొట్టారు కాబట్టి మన రాష్ట్ర సాంబ ఛానల్ ఆధ్వర్యంలో ఒకసారి ఆయన సన్మానం చేస్తున్నాం. వజీర్ గారు, మీరు పంచాయతీలో ఏం చేస్తారు? నేను గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాను. చిన్న కార్మికుడైనా? రెగ్యులరా కాదుగా? మీ బాబుకి యాక్చువల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయలే, కోర్టులో ఉంది కదా అప్పుడు. వజీర్ గారు మీ అబ్బాయికి సీట్ వచ్చిందట, డాక్టర్ సీటు నీట్ లో ర్యాంక్ వచ్చిందట అని చెప్పారు కదా చాలా మంది. అప్పుడు మంచి హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను సంతోషంగానే ఉన్నాం. డాక్టర్ సీట్ వచ్చిందంటే సంతోషంగానే ఉన్నాం. కోర్టులో ఉంది, ఆ కోర్టు కూడా నీటిని పవిత్రత అనేది దెబ్బతీయొద్దని కూడా మన సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా తీర్పిచ్చారు. అయితే మాకు కూడా న్యాయం జరిగింది అనుకున్నారు. అది కూడా జడ్జి గారు కూడా ఎక్కడ గాయం జరిగిందో అక్కడే చేయాలి. కల్లూరులోనే అంబేద్కర్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ ఉబ్బన పనేంద్ర అనే ఒక విద్యార్థి ఉన్నాడు. ఆయన నీట్ ఎగ్జామ్ రాసి అందులో ఎంబీబీఎస్ సీటు వచ్చింది మన కౌన్సిలింగ్ లో. సో ఆ బాబుతో ఒకసారి మనం మాట్లాడదాం, ఎందుకంటే యూత్ కి ఇటువంటి వాళ్ళు చాలా ఇప్పుడు ఐకాన్ ఉంటున్నారు కాబట్టి చాలా మంది నీట్ లో సీట్ రావట్లేదని వాళ్ళు ఒకసారి అటెంప్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు. సో అసలు వీళ్ళు ఎలా చదివారు అండ్ వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆయన మనం తెలుసుకుందాం. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సరే, ఇప్పుడు నీకు నీట్ రాసావు కదా, నీట్ రాసి ర్యాంక్ వచ్చింది. ఓకే, అసలు నువ్వు విద్యాభ్యాసం అంటే స్టార్టింగ్ నుండి నువ్వు ఎక్కడెక్కడ చదివావు? కల్లూరులో చదివా మొత్తం? ఎక్కడెక్కడ చదివినావు ఒకసారి చెప్తే డీటెయిల్స్. నేను ఫస్ట్ క్లాస్ దాకా గీతాంజలి విద్యాలయంలో చదివాను. ఫస్ట్ క్లాస్ గీతాంజలి. ఓకే, సెకండ్ నుంచి 5th దాకా బాలాజీ స్కూల్లో చదివాను. 6th నుంచి ఇంటర్ మొత్తం నవోదయ పాలేరు. ఓకే, నవోదయ ఎగ్జామ్ రాసి నీ సీట్ వచ్చింది అక్కడ నవోదయలో. సో ఇంటర్ కూడా ఆడినాయి. సో మరి నీకు ఇట్లా నీట్ కొట్టాలి అని ఆ థాట్, అంటే నేను కొట్టగలను అనే డేరు, కానీ నీట్ అనేది నేషనల్ వైడ్ కదా. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక అటెంప్ట్ ఇస్తున్నారు. ఇచ్చి యూత్ ఇప్పుడు ఎస్పెషల్ మీ లాంటి వాళ్ళు ఎక్కువ మొబైల్ కానీ ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేకపోతున్నారు. సో టాలెంటెడే, ఇప్పుడున్న యూత్ చాలా టాలెంటెడ్. సో వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేకపోతున్నారు, ఒక అటెంప్ట్ ఇస్తున్నారు. వస్తుందా లేదా, రాకపోతే మళ్ళీ సార్ నాకు వస్తుందో రాదా, అసలు నేను ఇక చదవను వేరే రూట్ పోతా అని పేరెంట్స్ గొడవ పడటం, అసలు వాళ్ళు సెకండ్ అటెంప్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు అలా ఉండలేదు ఇప్పుడు. సో నన్ను ఇప్పుడు సక్సెస్ అయ్యావు కదా, అది అలా సక్సెస్ అవ్వాలంటే అసలు నువ్వు ఏ విధంగా నేను కొడతాను అని నీకు ఆ డేర్ ఎలా వచ్చింది, అండ్ నువ్వు మళ్ళీ వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కొట్టకుండా ఉంటే నువ్వు ఎలా చదివాను ఏంటి అనేది కొంచెం వాళ్ళకి, నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు ఫస్ట్, నీకు అట్లా ఎంబీబీఎస్ కావాలని కోరిక ఎలా? అలా నేను ముందు ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. నన్ను అందరూ టీచర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ
సపోర్ట్ చేశారు, Okay. నన్ను పుష్ చేశారు, నాలో ఉన్న కాన్ఫిడెన్స్ డెవలప్ చేశారు. ఓకే, మీ టీచర్స్. ఓకే, నాలో నాకే డౌట్ ఉండేది ముందు నేను చేస్తానా చేయనా అని, కానీ అందరూ నాలో కాన్ఫిడెన్స్ నింపి నీకు సీట్ వచ్చింది, నువ్వు ట్రై చేయాలి, ఒకసారి రాకపోతే రెండోసారి ట్రై చేస్తే నీకు మొదటే సీట్ వస్తుంది ఓకే అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో అలా నేను నా కెరీర్ ని డెవలప్ చేసుకొని నా ఎంకరేజ్మెంట్ ని సీరియస్ గా తీసుకొని ఎగ్జామ్ వాళ్ళు చెప్పేది మంచి నీకు అట్రాక్టివ్ అనిపించింది. సో నేను టాలెంట్ అని వాళ్ళు చెప్తున్నారు, నేను కూడా చదివి కొడితే బాగుంటుందని నీకు ఒక ఇన్స్పిరేషన్ అట్లా అనిపించింది. నన్ను పుష్ చేశారు అక్కడ. వాళ్ళు పుష్ చేశారు, సో నువ్వు దాన్ని క్యాచ్ చేసి రీచ్ అయ్యావు. ఓకేనా? ఎన్ని గంటలు ఎట్లా చదివేది నువ్వు అసలు ర్యాంక్ రావాలంటే? సివిల్స్ అయినా, నీట్ అయినా, జేఈ అయినా 12 hours మినిమం ఉండాలి. సో ఆ 12 hours నేను సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకొని చదివాను. అంటే ఎక్కువ బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ కి ఇలా టైం ఈక్వల్ డివైడ్ చేశాను. సో అలా ప్రిపేర్ అయ్యి ఈక్వల్ చేసి ఇక ఆ టైంకి ఎక్కువ మార్క్స్ బయాలజీ కాబట్టి సో ఇంకా అడిషనల్ టైం ఇంకా 1-2 hours బయాలజీ కోసం ఎక్కువ కేటాయించాను. సో బయాలజీ ఎక్కువ చేయటం వల్ల అంటే ఫిజిక్స్ చాలా హార్డ్ అని అంటారు, మరి ఫిజిక్స్ హార్డ్ అయింది. ఫిజిక్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే బయాలజీలో మనకు అన్ని టర్మ్స్ తెలుస్తాయి కాబట్టి మన 4 పెట్టగలం. ఫిజిక్స్ లో మనకు అన్ని టర్మ్స్ తెలియదు కాబట్టి అలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, కూడా ముందు ఎంపీసీ తీసుకోవాలి. ఓకే, కానీ నేను చూసిన దాంట్లో అయితే తొందరగా అవ్వడం కన్నా లేట్గా అయ్యి పెద్ద స్టేజ్ లో ఉండాలని. బెస్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇలా ఎక్కువ చదవాలి అనే ఎక్కువ 12 hours అట్లా అంటున్నావు కదా, నువ్వు అలా చదవటానికి ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నేను అలా చదవడానికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు అందరూ చెప్తుంటారు, అంబేద్కర్ 18 గంటలు 16 గంటలు చదివారు లైబ్రరీలో. అంటే ప్రపంచం ఉత్తమ లైబ్రరీలో అన్ని బుక్స్ చదివిన వ్యక్తి 3వ వ్యక్తిగా నిలిచారు అని అందరూ చెప్తుంటారు. అయితే ఆయన కాన్స్టిట్యూషన్ రాశారని అందరూ చెప్తుంటారు. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఓకే, వెరీ నైస్. చేస్తున్నాం ఈ సన్మానానికి యాక్చువల్గా ఫస్ట్ నేను షాలోలు తీసుకొచ్చేది నాది చాలా చిన్న శాన్లోనే ఒక ఇక్కడ కల్లూరు చెందిన ఉబ్బన్ రాంబాబు అనే వ్యక్తి, కారుణ్య మూర్తి రెడీమేడ్స్ అని, కారుణ్య మూర్తి రెడీమేడ్స్ మదర్ రోడ్ లో ఉంటుంది. సో ఆయన ఏం చేశారంటే, మీరు మెరిటోరియస్ ని మీరు ఎట్లయినా ఇది చేస్తున్నారు కాబట్టి నేను ఆ శాలువలు నా వంతు నేను కూడా ఇస్తాను అన్నారు. మదర్ రోడ్ కారుణ్యమూర్తి రెడీమేడ్స్. సో వాళ్ళు మన శాలువలు బహుకరిస్తున్నారు, మన ఛానల్ ద్వారా మనం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఆదర్శకాలుగా అండ్ మోడల్ గా ఉండాలి. అందరికి మీరు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎలా చదువుకోవాలి ఏంటి అనేది, ఎట్లా కొడితే అనేది మీరు చెప్పాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.